వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. మోకాల నొప్పులకు సంబంధించిన అంశాలను ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనం విశాఖలోని మురళీనగర్లో ఉన్న ఆరోగ్యదాత్రి ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో డాక్టర్ సుందర్రాజ్ ప్రేమల్ గారితో ఉన్నాం. ఎంతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న అతి ప్రధానమైన సమస్యగా చెప్పుకోవచ్చు మోకాల నొప్పులు, నీ పెయిన్స్. ఇదేంటంటే వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్నాయి. అసలు ఈ మోకాల నొప్పులు రావడానికి కారణాలు ఏంటి? మోకాల నొప్పులకి జాయింట్ రీప్లేస్మెంట్ అని ఒక ఆప్షన్ చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? ఆయుర్వేద విధానంకి వచ్చేసరికి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? జనరల్గా పెద్ద వయసు వాళ్ళు, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఈ మోకాళ్ళలో ఎముకల మధ్యలో ఉన్నటువంటి గుజ్జు అరుగుతుంది అనమాట. ఇప్పుడు మీరు గమనిస్తే ఇది నీ జాయింట్ తలక రెప్లికా. ఓకే. ఇది మన ఫీమర్ జాయింట్, ఈ తొడ ఎముక. ఇది టిబియా, ఇది ఫిబులా, ఈ కాల్లో ఉండే ఎముకలు అనమాట. ఈ మధ్యలో ఈ కార్టిలేజ్ కనిపిస్తుంది కదా. ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం నడుములో బోన్ కి మధ్యలో కార్టిలేజ్ ఉంటుందని. అట్లానే ఈ సేమ్ కార్టిలేజ్ ఎముకకి మధ్యలో ఉందన్నమాట. ఇది ఒక కుషన్ లాగా, షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తుంది. ఫ్రీ మూవ్మెంట్ కి, మోకాల లోపల మూవ్మెంట్ కి బాగా పనిచేస్తుంది అనమాట. సో దీన్ని చక్కగా హెల్ప్ చేస్తూ పోవడానికి లెగమెంట్స్, టెండాన్స్ ఇవన్నీ ఉండి మంచి జాయింట్ క్యాప్సూల్ తయారవుతుంది. ఈ జాయింట్ క్యాప్సూల్ వీక్ అయితే ఈ బోన్ మధ్యలో ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి బలాన్ని ఇచ్చేటువంటి కండరాలు కానీ, టెండాన్స్ కానీ, లిగమెంట్స్ కానీ వీక్ అయ్యి ఈ ఎముక దగ్గరకు వచ్చేసింది అనుకోండి, మోకాల నొప్పి రావచ్చు. అలాగే ఈ మధ్యలో ఉన్నటువంటి గుజ్జు కనుక తగ్గిపోయి, అరిగిపోయి, అందులో ఉన్నటువంటి లిక్విడ్ తగ్గిపోయి ఈ ఎముక దగ్గరికి వచ్చేసినా కూడా ఒక ఎముక ఇంకొక ఎముకకు రాసుకోవడం వల్ల కూడా నొప్పి రావచ్చు. ప్రెషర్ పెరుగుతుంది, ఫ్రిక్షన్, రాపిడి జరుగుతుంది, దానివల్ల నొప్పి వస్తుంది. అక్కడ నర్వ్ ఎండింగ్స్ అక్కడ స్టిమ్యులేట్ చేసి బ్రెయిన్ కి ఇక్కడ సమ్ ట్రామా జరుగుతుంది, సమ్ డ్యామేజ్ జరుగుతుంది, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తుంది అనమాట. సో అది మనకు నొప్పి రూపంలో తెలుస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తున్నారంటే ఈ టోటల్ జాయింట్ ని, ఈ ఎముక అంటే తొడ ఎముకలో ఈ భాగాన్ని, ఈ కింద ఎముకల్లో ఈ భాగాన్ని, మధ్యలో ఉన్న కార్టిలేజ్ ని మొత్తం తీసేసి టోటల్ నీ రిప్లేస్మెంట్ చేస్తున్నారు. టోటల్ గా ఇంకో కొత్త నీ ఆర్టిఫిషియల్ గా వేస్తున్నారు. అది ఎంతవరకు సజెస్టబుల్ అంటారు? ఇప్పుడు ఇది భగవంతుడు ఇచ్చిన నీ జాయింట్ ఏదైతే ఉందో అది ఎన్ని సంవత్సరాలైనా కూడా పాడవకుండా అలా ఉండేలాగా డిజైన్ చేయబడింది. ఆర్టిఫిషియల్ గా మనం పెట్టేటువంటి నీ జాయింట్ వేర్ అండ్ టేర్ వలన, ఇప్పుడు ఒక మెషిన్ ఉంది అనుకోండి, మెషిన్ లో ఉన్న పార్ట్స్ కొద్ది రోజులకి నెమ్మదిగా వేర్ అండ్ టేర్ అయిపోయి పోతాయి. మనకేంటంటే కంటిన్యూస్ గా పాత కణాలు చనిపోతుంటే కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. ఈ వేర్ అండ్ టేర్ వల్ల ఈ ఆర్టిఫిషియల్ జాయింట్ పోతుంది అనమాట. డాక్టర్లు చెప్తుంటారు కిందను కూర్చోవద్దు, ఎక్కువసేపు నించోవద్దు, బాగా ఫాస్ట్ గా పరిగెట్టవద్దు. అలా చేస్తే ఈ జాయింట్ తోలక లైఫ్ తగ్గిపోతుంది అంటారు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ జాయింట్ కాబట్టి. అదే భగవంతుడు ఇచ్చిన జాయింట్ కి అయితే ఎంత వ్యాయామం చేస్తే, ఎంత మూమెంట్ ఇస్తే అంత స్ట్రెంగ్త్ పెరుగుతుంది అనమాట. ఓకేనా అండి? సో ఈ అరిగిపోవడం అనే దాన్ని రీజనరేట్ చేసుకోవచ్చు అని తెలియకపోవడం వలన చాలా మంది ఈ డీజనరేషన్ అయిపోయిన తర్వాత టోటల్ నీ రీప్లేస్మెంట్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఆయుర్వేద విధానంలో రీజనరేషన్ అనేది ఆయుర్వేదము 5000 సంవత్సరాల నుంచి రీజనరేషన్ పాసిబుల్ అని చెప్తుంది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ సైన్స్ అడ్వాన్స్ అయ్యి రీజనరేషన్ పాసిబుల్ అని ప్రెసెంట్ సైన్స్ కూడా ఒప్పుకుంటుంది. ఇప్పుడు సైన్స్ బాగా అడ్వాన్స్ అయిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఎన్ని రోజులు బతుకుతుంది, ఒక్కొక్క టిష్యూలో కణాలు ఎన్నాళ్ళు బతుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రక్తం ఉందనుకోండి, రక్తంలో ఉండే రక్త కణాలు పుట్టిన తర్వాత 3 నెలల్లో చనిపోతాయి. అలానే ప్రతి పార్ట్ కూడా మన స్కిన్ లో ఉండే కణాలు 30 రోజులే బతుకుతాయి, స్టమక్ వాల్లో ఉండే కణాలు 5 రోజులే బతుకుతాయి, లివర్ లో ఉండే కణాలు 45 రోజులే బతుకుతాయి. అలా మన స్కెలిటల్ సిస్టమ్ లో ఉండే కణాలు 90 రోజులు బతుకుతారు, 3 నెలలు. రక్త కణాలు అయితే 120 రోజులు, ఇవైతే 90 రోజులు. సో పాత కణాలు పోయి కొత్త కణాలు కంటిన్యూస్ గా పుడుతూ ఉంటాయి. ఇది నిరంతరం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో మనం ఎంత వయసులో ఉన్నా కూడా పాత కణాలు పోయి కొత్త కణాలు పుడితే మళ్ళీ కొత్తగా జాయింట్ ని స్ట్రెంగ్తెన్ చేసుకుని రీజనరేట్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు రీప్లేస్మెంట్ అవసరం లేదు. అయితే ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ ప్రకారము గత సంవత్సరం మనం ఎక్స్రే తీసుకున్నాము, అందులో అరిగిపోయిందని తెలిసింది. నెక్స్ట్ ఇయర్ తీసుకుంటే మళ్ళీ తిరిగి పాత కణాలు పోయి కొత్త కణాలు వచ్చేసి బాగా అయిపోవాలి. కానీ అలా అవ్వట్లే, ఇంకొంచెం ఎక్కువ అరిగిపోతుంది. ఎందుకు అవుతుందంటే పాత కణాలు చనిపోతున్నాయి,
కొత్త కణాలు పుడుతున్నాయి. కొత్తగా పుడుతున్నటువంటి కణాలన్నీ స్ట్రాంగ్ కణాలు తయారు చేసుకోవడానికి శరీరానికి కావాల్సిన ముడిసరికి అన్నట్లే, రా మెటీరియల్ అన్నట్లు. ఆ రా మెటీరియల్ ఆహారం ద్వారా అందాలన్నమాట. అలా ఆహారం ద్వారా తీసుకున్నటువంటి పోషక పదార్థాలని ఎముకల దాకా అందకుండా ఆపేసేటువంటి కొన్ని రకాల విష పదార్థాలు శరీరంలో తయారవుతున్నాయి బ్యాడ్ లైఫ్ స్టైల్ వలన. అందుకే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు, మెటబాలిక్ డిజార్డర్స్, డిజనరేటివ్ డిజార్డర్స్ అన్ని కూడా. వాటిని పోగొట్టుకోవాలంటే ఎట్లా? ఆ టాక్సిన్స్ ని శరీరం నుంచి బయటకి పంపించాలి అంటే కొన్ని డిటాక్సిఫికేషన్ థెరపీస్ చేసుకోవాలి. ఎవ్రీడే మనం డిటాక్స్ చేసుకుంటున్నాం అనుకోండి, బాగా చెమటలు పట్టేలాగా వ్యాయామం చేస్తున్నాము, ఎక్కువ టాక్సిన్స్ లోపలికి వెళ్ళకుండా మంచి ఆహారం తింటున్నాము, టైం పడుకుంటున్నాము, టైంకి లేస్తున్నాము, సూర్యరశ్మికి శరీరాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాము, మైండ్ని ప్రశాంతంగా పెట్టుకున్నాము, ఇవన్నీ చేస్తూ ఉంటే బాడీలో టాక్సిన్స్ తయారవకుండా ఉంటాయి. బట్ ఆల్రెడీ లోడ్స్ ఆఫ్ టాక్సిన్స్ మన శరీరంలో ఉన్నాయనుకోండి, అప్పుడు వాటిని పంచకర్మ చికిత్సల ద్వారా బయటికి పంపించాలి. పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి బెస్ట్. అప్పుడు అరిగిపోవడం అనేది ఆగుతుంది. బట్ ఆల్రెడీ అరిగిపోయినటువంటి జాయింట్స్ ఉంటాయి కదా, వాటిని రీజనరేట్ చేయడానికి కొన్ని రీజనరేటివ్ థెరపీస్ చేస్తారు. వాటి ద్వారా మళ్ళీ ఈ గుజ్జు అనేది లోపల లిక్విడ్ అనేది మళ్ళీ తయారవుతుంది. తయారైతే మళ్ళీ కొత్తగా ఈ కార్టిలేజ్ లో మధ్యలో ఈ తగ్గిపోయినటువంటి గ్యాప్ స్పేస్ పెరిగి దగ్గరకు వచ్చిన ఎముకలు మళ్ళీ దూరంగా అయ్యి మళ్ళీ ఈ ఎముకల్లో కూడా ఏదైతే ఆస్టియోఫైట్స్ ఉన్నాయో అవన్నీ పోయి ఎముకలు కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి, కార్టిలేజ్ కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది. అలా ఎంతో మందికి మనము ఏ ఆపరేషన్ అవసరం లేకుండా ట్రీట్ చేసి, ఆపరేషన్ అవాయిడ్ చేసి వాళ్ళ జాయింట్ తాలూకా లైఫ్ని పెంచామన్నమాట. సరే, ఇప్పుడు స్టార్టింగ్ లో కొంతమందికి స్టార్టింగ్ స్టేజ్ అంటే ఇనీషియల్ స్టేజ్ లో ఉంటుంది, పెయిన్ స్టార్ట్ అవుతా ఉంటుంది, వారికి అంటే దాని నుంచి బయటపడేందుకు ఆయుర్వేదంలో చాలా రకాలైనటువంటి సింపుల్ పద్ధతుల ద్వారా జాయింట్ స్ట్రెంగ్తన్ చేసుకునే పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణకి నల్లేరు అనేటువంటిది దాని తీగ ఉంటుంది కదా, అది ఎముకల లోపల గుజ్జు పెంచడానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. దాన్ని హార్డ్ జోడ్ అంటారు, మన తెలుగులో నల్లేరు అంటాం. సిస్సస్ క్వాడ్రాంగులారిస్ అని చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. సో నల్లేరు తొక్కని చెక్కేసి లోపల ఉన్న గుజ్జు తెల్లబంద గుజ్జులాగా ఉంటుంది. అది రోజు కొంచెం కసాపిస కొట్టేసి తేనెలో ముంచుకుని తింటే, రోజు ఈ మాత్రం ముక్క తింటే కనుక మోకాళ్ళు గుజ్జుదారు. అలాగే మన దగ్గర ఇక్కడ బల మూలం, ఇది బల కాదు, యాక్చువల్లీ అతిబల అనమాట. అతిబల వేళ్ల యొక్క పౌడర్ ఉంది మన దగ్గర, పుల్లలుగా ఉన్నది చూసారా పౌడర్, ఇది కచ్చాపిచ్చా కొట్టేసిన పౌడర్ అనమాట. మనకి అతిబల చెట్టు లేదా దువ్వెన చెట్టు అంట, అది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఆ దువ్వెన చెట్టు వేళ్ళు తీసుకుని ఇలాగ పౌడర్ చేసుకుని దీంట్లో నీళ్లు పోసి, ఒక 4 చెంచాల పౌడర్కి ఒక 400 మిల్లీలీటర్లు నీళ్లు పోసి 100 మిల్లీలీటర్లు అయ్యేదాకా మరిగించామనుకోండి. మరిగించిన తర్వాత మళ్ళీ ఒక 100 మిల్లీలీటర్లు పాలు కలుపుతాం, బాగా మరిగిస్తాం. మరిగించి దాన్ని టీ లాగా కొంచెం పట్టిక బెల్లం వేసుకుని తాగుతాం. అలా ప్రతిరోజు తాగితే ఇది మోకాళ్ళలో గుజ్జు తయారు చేస్తుంది, అట్ ద సేమ్ టైం నరాలకి స్ట్రెంగ్త్ వస్తుంది. ఓకే, అండ్ బాడీ లోపల ఈచ్ అండ్ ఎవ్రీ స్కెలిటల్ పార్ట్ కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది అనమాట. అండ్ ఇది ఈవెన్ పెరాలసిస్ లాంటి న్యూరో డిసీజెస్ కూడా తగ్గించే అవకాశం ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మందు అనమాట. సో ఆ బల అతిబల, ఇప్పటికీ బల ఉంది, అతిబల ఉంది. ఇప్పుడు నేను చూపిస్తుంది అతిబల అనమాట. మేము దీన్ని ఏం చేస్తామంటే ఈ కషాయం చేసి అందులో నువ్వుల నూనె వేసి దాని తర్వాత పాలు వేసి మరిగిస్తాం. దానికి క్షీరబల తైలం అంటాం. దాన్ని చక్కగా మర్దనాకి పనికొస్తుంది. దాంట్లో కొంచెం ఆవర్తితం చేసి బాగా దాన్ని మంచిగా ఫైన్ గా తయారు చేస్తుంటాం. ఒక 21 సార్లు అలా కషాయం వేసి పాలు వేసి మరిగిస్తూ చేస్తే దాన్ని తాగడానికి కూడా వాడతాం. పెరాలసిస్ పేషెంట్ తాగడానికి ఇస్తాము, మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళకి తాగడానికి ఇస్తాము, నొప్పుల వాళ్ళకి తాగడానికి ఇస్తాము. సరే, ఇప్పుడు నీ పెయిన్స్ ఎవరైతే సఫర్ అవుతున్నారో మరి కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోకూడదు అని అంటారు. ఇటువంటి ఆహార పదార్థాలు తీసుకో, కొన్ని నొప్పి పెంచే ఉన్నాయి. బంగాళదుంపలు, చిలకడ దుంపలు, గుమ్మడికాయ, గోంగూర, చుక్కకూర, శనగపిండి, మైదాపిండితో చేసిన వస్తువులు, గడ్డ పెరుగు, పళ్ళల్లో అరటిపండు, అలాగే పనసపండు, ఓవర్గా ఫ్రై చేసినవి, బాగా మసాలా వేసినవి, నిలవ ఉంచిన వస్తువులు, నిలవ పచ్చళ్ళు, రెండోసారి వేడి చేసిన వస్తువులు, ఫ్రిడ్జ్లో పెట్టిన వస్తువులు, అలాగే కొంచెం వాతం పెంచేవి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బొంబాయి రవ్వ, గ్యాస్ అది ఎక్కువ పెంచేవి, ఇలాంటివన్నీ కూడా నొప్పులు పెంచుతాయి అనమాట. ఇటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే హెల్ప్ అవుతుంది అంటారు. బాగా ఎముకలకి బలం వచ్చేవి నువ్వులు తీసుకోవచ్చు, రాగి జావ అంబలు తీసుకోవచ్చు, అలాగే కరివేపాకు పొడి, మునగాకు పొడి తీసుకోవచ్చు. అలాగే పాల పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి, బాగా స్ట్రెంగ్త్ రావడం. నెయ్యి తీసుకోవచ్చు, వెన్న తీసుకోవచ్చు. అండ్ మంచి డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు, అంజీర్, అక్రోట్, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం ఇలాంటి నీటిలో నానబెట్టుకుని తీసుకోవచ్చు. కూరగాయలు అన్నీ తీసుకోవచ్చు, పళ్ళు అన్నీ తీసుకోవచ్చు. అన్ని రకాల పళ్ళు మంచిగా స్ట్రెంగ్త్ ఇస్తాయి అనమాట. సో సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటే తొందరగా రీజనరేట్ అవ్వడానికి అవకాశం ఉంది.
తామసిక ఆహారం, నిలవంచినటువంటి ఆహారం, అప్పటికప్పుడు వండినటువంటి ఆహారం, ఎప్పుడో వండినటువంటి ఆహారం, ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారం, వీటి వల్ల అరిగిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నీ పెయిన్స్కు సంబంధించి అసలు స్టేజ్లో ఉంటే ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే సివియర్ స్టేజ్లో ఉంటే ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయో చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్.